చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశానే. ఈవిడికి హత్యని ఎలా తెలిసింది? కొంపతీసి మా మీదైతే అనుమానం కలగలేదు కదా? ఇప్పుడు మనం ఏమీ తెలియనట్టుగానే ఉండాలి. గట్టిగా మాట్లాడితే నా మీదే అనుమానపడచ్చు. ఏంటి మేడం, మా నాన్నది ఆత్మహత్య కాదా? ఎలా చెప్తున్నారు? మీ నాన్నగారికి ఒక చెయ్యి సరిగా పనిచేయదు, ఒక కాలు సరిగా పనిచేయదు. అలాంటిది అంత హైట్లో ఉన్న ఫ్యాన్కి కుర్చీ వేసుకొని ఎలా ఊరేసుకుంటారు? ఆ ఫ్యాన్కి ఇంత బరువున్న మనిషి గట్టిగా ముడివేయాలంటే కంపల్సరిగా 2 చేతులు ఉపయోగించాలి. మీరన్నదే కరెక్ట్ మేడం. మంచినీళ్ళ గ్లాసు సరిగ్గా పట్టుకోలేడు. అలాంటిది అంత గట్టిగా ముడివేయగలిగాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. అంటే మీరనేది ఆ దుర్మార్గుడు శుక్లాన్ని చంపేసి ఇలా ఆత్మహత్యగా చూపించాడంటారా? అంతే అయ్యుంటుందండి. ఆ దొంగ సచ్చినోడే ఈ దేవుణ్ణి పొట్టన పెట్టుకొని ఉంటాడు. చంపింది వాడు కానప్పుడు వాణ్ణి చంపి ఏ లాభం? చంపింది శుక్లా కాదా? ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? వాడు తప్పితే మాకు శత్రువులు ఎవరూ లేరు. మా మామగారిని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది మేడం? మీరే కావాలని కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ శుక్ల మీకు ఎంత ఇచ్చాడో తెలియదు కానీ సారీ, మరోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఆ శుక్లాన్ని చంపలేదంటానికి ఆధారాలు ఏంటి మేడం? అవి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం చెప్పగలుగుతున్నాం. వాడు కాకుంటే ఇంత మంచి మనిషిని పొట్టన పెట్టుకుని వాడెవడో పురుగులు పట్టిపోతాడండి. ఆ శుక్ల చంపలేదనడానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు మీరు. మరి ఎవరు చంపారు దానికి ఆధారాలు లేవా మేడం? ఆధారాలే ఉంటే మీతో గిన్ని మాటలు ఎందుకు కొడతాం భయా? గాని బొక్కలేసాను, బొక్కలు చుగురసుర చేయకపోతుండే ఇప్పటిదాకా. సరే, అంత్యక్రియలు ఎప్పుడు చేస్తున్నారు? ఇవాళే మేడం. సూర్యాస్తమయం అయ్యేలోపు చేసేయాలి మేడం. అదేంట్రా మంచోడా, తిరుపతిలో మీ బాబాయ్ ఉన్నాడుగా, ఆయన రావద్దా? అగు గాయనేమన్నా దుబాయ్లో ఉన్నాడా? వీసా వేసుకొని రానింకే. గీడిన తిరుపతి కదా, గంటలో వస్తాడు. చెప్పండి. ఆయనకి కబురు అందిందా? ఈ దుఃఖంలో ఉండి బాబాయ్ సంగతే మర్చిపోయాను మేడం. అయినా ఆయన వచ్చి ఏం చేస్తాడు? మనిషి లేనప్పుడు ఎవరొచ్చి ఏం చేయగలరు మేడం? బాగా చెప్పారు. సూర్యాస్తమయం లోపే అన్ని పనులు కానిచ్చేద్దాం. తీసుకో. అలివేలోని అత్తయ్య గారు పేరు పెట్టుకొని దీన్ని ఎంత ముద్దుగా పిలిచేవారో. మీరెప్పుడు మళ్ళీ మలేషియా వెళ్తున్నారు? ఈ రాత్రికే వెళ్ళిపోతాం మేడం. అదేంట్రా, కనీసం చిన్న కర్మకైనా ఉండవా? లేదురా, నాకైతే అసలు ఇక్కడ ఉండబుద్దే కావటం లేదు. నాన్నే కళలో మెదులుతున్నాడు. వెళ్ళాలరా. ఉండాలి. అవును, ఈ కేసు ఫైనల్ అయ్యే వరకు మీరిక్కడే ఉండాలి. మీ హెల్ప్ మాకు చాలా అవసరం. ఈ కార్యక్రమం పూర్తి చేశాక మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి కలవండి. అది కాదు మేడం, అక్కడ బిజినెస్. మీ నాన్నని చంపిన హంతకుడెవరో తెలుసుకోవడం మీకిష్టం లేకపోయినా అతనెవరో వెతికి పట్టుకోవడం మా డ్యూటీ. ఆర్గ్యుమెంట్ చేయకుండా ఇక్కడే ఉండండి. సీను, అట్టనే మేడం. ఏ తమ్మి, విన్నావు కదా, యాడికి పోకుండా గీడ్నే ఉండు. మాయా, మాయగారు. కుక్కను కొట్టినట్టు కొట్టేసింది దొంగమండ. అబ్బా, అయ్యో, అమ్మా, ఓ అమ్మా.
కళావతి ఇందా కొట్టడం ఎందుకు, ఇప్పుడు జెండు బాంబు రాయటం ఎందుకే? భర్త భర్త అనే జ్ఞానం కూడా లేకుండా ఇష్టం నుండి కొట్టేసావే, నీకేమైనా న్యాయంగా ఉందా? న్యాయం అన్యాయం గురించి నాకు చెప్తావా? భరించవాడే భర్త. అయ్యో బాబోయ్, ఈ చిన్న దెబ్బలకే తట్టుకోకపోతే ఎలా? అలా బయటికి వెళ్ళి చూడు కామ్రేడ్. మొగుళ్ళని ఫుట్బాల్ ఆడే భార్యలున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా సాధ్విని. తెలుసా? కావాలంటే మన అమ్మని అడుగు, అమ్మడు ఇంకా రాలేదు కదా. అదిగో మాటల్లోనే వచ్చింది. అబ్బా చూసావా అమ్మడు, మీ అమ్మ తిట్టకుండా కొట్టకుండా కొట్టేసిందమ్మా. ఏంటమ్మడు మాట్లాడవు? మీ అమ్మ నన్ను సావు బాధేసిందే. అమ్మడు ఏంటమ్మడు అది అలా ఉన్నావు, ఏమైంది? స్నానానికి నీళ్ళు పెడతాను, త్వరగా రా, భోజనం వడ్డింతాను. వద్దమ్మా, ఆకలిగా లేదు. అదేటి సాయంకాలం కావస్తుంటేను ఆకలి లేకపోవడం ఏంటి? స్నానానికి ఓపిక లేకపోతే పోయింది, మరి తింటానికి ఏమైంది? అమ్మా, ఆకలి లేదని చెప్తున్నాను కదా, నన్ను వదిలే. ఏమైంది అమ్మడు, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉన్నా, నా సంగతి వదిలేసి మీరు వెళ్ళి భోంచేయండి. లేదమ్ముడు, నువ్వు తినపోతే మాకెలా తినబుద్ధి అవుద్ది? నీకోసం ఎదురు చూస్తున్నాం కదా. ఆమడా, నా గ్లాబర్ పోయినా సరే నేను తిన్ను. అబ్బబ్బబ్బా, ఎందుకు విసిగిస్తారు? వెళ్ళండి, మిమ్మల్ని తినమని చెప్పాను కదా. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. ఏంట్రా ఇన్స్పెక్టర్ మేడం పోవద్దందిగా? వాళ్ళంతే అంటారా? ఈ కేసు ఎప్పుడు తేలేను, అయినా ఆ శుక్లగాడి చంపుంటాడు. వాడి కమ్ముడు పోయి మనల్ని నమ్మించడానికి ఇవన్నీ చేస్తున్నారు. అది కాదురా, ఆ ఇన్స్పెక్టర్ సంగతి వదిలేయి. కనీసం చిన్న కర్మకైనా ఉండొచ్చు కదా. వద్దులే, ఇంతకాలం మామయ్య గారిని మీరే చూశారు, అదేదో మీ చేతుల మీదుగానే కానివ్వండి. అదేంటమ్మా అలా మాట్లాడతావు? సొంతోళ్ళుండి ఏదో అనాథలాగా మమ్మల్ని కర్మకాండ చేయమంటావు? రే, నా మాట విను, ఆ కార్యక్రమం నువ్వే జరిపించు. గిరిజ, టైం అవుతుంది పదా. ఏ ఆగరా బాయ్, ఏం తమ్మి ఏడిపోతున్నావురా? మీరైనా చెప్పండి సార్, వెళ్ళిపోతానంటున్నాడు. కర్మకాండలు మేమే చేయాలంట. ఓ మేడం, ఇక రండి, ఈడ దునియా డ్రామా జరుగుతున్నది. ఏంటండి, మా తండ్రికి కర్మకాండలు మా ఇష్టం వచ్చిన వాడితో చేయిస్తాం, అడగటానికి మీరెవరు? కేసు ఫైనల్ అయినప్పుడు కాల్ చేయండి, అప్పుడు వస్తాం. గిరిజ, పదవడదాం. మిస్టర్ విష్ణువర్ధన్, ఈ సిటీ దాటి ఒక్క అడుగు బయట పెట్టినా లోపలేస్తాం. అండర్స్టాండ్? బాగానే ప్లాన్ చేసావు, కానీ ఒక చిన్న విషయాన్ని మర్చిపోయావు. అరే ఇందిరాబాయ్ సమజ్గాలి, పెరాలసిస్ వచ్చినోడు గంత బలంగా ఉరెట్లేసుకుంటాడు రా బాయ్. అంటే ఆ ఊరి నేను వేశానన్నా? ఏంటి మీ ఉద్దేశం? మేడం, ఏంటి మేడం మీరు అనేది? ఎక్కడైనా తన తండ్రిని తన కొడుకే చంపుకుంటాడా? ఎంత పోలీస్ అయితే మాత్రం ఇంత నిందలు వేయాలా? కన్న కొడుకు మేడం వాడు. అరే ఓ కాకా, గీడసలు కన్న కొడుకే కాదు, దొంగ నా కొడుకు. మిస్టర్ కానిస్టేబుల్, హోల్డ్ యువర్ టంగ్. అగో ఏం రో, రెండు అంగ్రేజీ మాటలు మాట్లాడంగానే భయపడిపోతాం అనుకున్నా అవరా హౌలే. ఇన్స్పెక్టర్ మేడం, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మా ఆయన హత్య చేయడం ఏంటండి? మేము వచ్చింది వల్ల 2 గంటలకి. మా మామయ్య గారు ఎప్పుడో చనిపోయారు. మీరు వచ్చింది ఈ రోజు 2 గంటలకు కాదు. వచ్చాం,
అవును మేడం, 2 గంటలకే వచ్చారు. 2 గంటలకి ఇక్కడికి వచ్చారు, కానీ సిటీకి నిన్ననే వచ్చారు. అబద్ధం. మేము ఇవ్వాలే వచ్చాం. మీరు అనవసరంగా మమ్మల్ని Shut up. సీను, ఎస్ మేడం. ఇదేందో ఎరకనా సూర్య స్టార్ హోటల్లా మీరు కట్టిన బిల్లు రూమ్ నెంబర్ 420. ఈ నెంబర్ మాత్రం బరబ్బర్ తీసుకున్నావు రాబాయ్. ఎవరు నా మీద కుట్రతో నా పేరుతో రూమ్ తీసుకున్నారు. అసలు సూర్య హోటల్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు. అచ్చా గట్లనా? ఒక్క నిమిషం ఆగురాబాయ్. దీన్ని ఏమంటారు ఎరకనా? పెన్ డ్రైవ్ అంటారు. మీరు హోటల్లో దిగినట్టు రికార్డ్ అయిన సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం ఈ పెన్ డ్రైవ్లో ఉన్నది. ఇది చాలదా నిన్ను బొక్కలో తోయనింకే? అరే ఉండరా భయ్, ఇంకేదో ఉన్నది. దొరికింది. ఇదేందో ఎరకనా? నిన్న షాప్లో మీ బిడ్డకు కొన్నావు చూడు, గా బొమ్మ రేటు స్టిక్కరు. గా షాప్లకు మీరు పోయినట్టుగా సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం కూడా గీ పెన్ డ్రైవ్లోనే ఉన్నది. ఏంది ఇప్పుడేమంటారు భయ్? అసలు ఇవే మీ మీద నా అనుమానాలు నిజం చేసిన ఆధారాలు. ఈ పాపే తాతను చంపింది తన తండ్రేనని చెప్పకనే చెప్పింది. చూసారుగా మీ మంచోడు చేసిన నిర్వాకం. ఎంత పనిచేసావరా నీచుడా! ఆయన నీకే ఉపకారం చేశాడ్రా. అంత మర్యాదగా అడిగితే ఎందుకు చెప్తాడు? వద్దు, నన్నేం చేయదు మేడం. అచ్చా గట్లనా? సరేపా, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తా. తెరీం. చెప్పరా, మీ నాన్నని ఎందుకు చంపావో చెప్పు. చెప్పు. మా నాన్న అనాథ శరణాలయానికి అనుకున్న స్థలం నా పేరుతో రాయటానికి ఒప్పుకోలేదు. బతిమాలాను, వెళ్ళలేదు. ఎటు తండ్రి చనిపోయాక ఆస్తి కొడుకుదే కదా నా ఆలోచనతో నేనే ఆ పని చేశాను మేడం. నన్ను క్షమించండి మేడం. ఏమా, మలేషియాలో బాగానే సంపాదిస్తున్నారుగా, భర్త చేసిన పనిని అడ్డుకోకుండా ఇంత నీచానికి దిగజారుతారా? సిగ్గులేదు? అవురా భయ్, ఇప్పుడు మీ ఇద్దరిని లోపలేస్తే గా పసిదేడుండాలే? గా ముఖం చూసి కూడా మీకు ఆగబుద్ధి కాలేదురా? సార్, ఈ చంటిదాన్ని మేము పూల్లో పెట్టి చూసుకుంటాం. వీళ్ళకి మరణశిక్ష వేయండి, లేకపోతే ఈ వెధవని ఇంకా మంచోడే అనుకునేవాళ్ళం సార్. నడవండి, కమాన్. మేడం, నా పాప అనాథవుతుంది మేడం. ప్లీజ్, తప్పైపోయింది మేడం, క్షమించండి మేడం. పాపని ఏం చెయ్యాలో ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. సీను, పాపని తీసుకో. అట్లనే మేడం. కానిస్టేబుల్స్, వీళ్ళు తీసుకెళ్ళి లోపలేయండి. మేడం మేడం ప్లీజ్ మేడం.
శ్రీను నా వల్ల కాదు, నేను పరిగెట్టలేను. తులసి, మీ వాళ్ళు మన వెనకే పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళకు దొరికి వాళ్ళ చేతిలో చావడం కంటే పారిపోయి మన ప్రేమను రుజువు చేసుకుందాం. నాకు భయంగా ఉంది శ్రీను. వాళ్ళకి దొరికిపోతామనా, లేకపోతే నాతో రావడానికి భయపడుతున్నావా? నీతో రావడం కంటే నాకు ఆనందం ఏముంది శ్రీను, కానీ వాళ్ళకి దొరికితే మనల్ని చంపేస్తారు శ్రీను. థ్యాంక్స్ తులసి, నా మాట నమ్మి నాతో వస్తున్నందుకు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, ఏ కష్టం రానివ్వను. అటువైపు చూడండి రా. అదిగో వచ్చేస్తున్నారు, మనం పారిపోదాం పద. పద. తులసి కమాన్, త్వరగా. తులసి, తులసి, గుడి కొంచెం దగ్గరలోనే ఉంది. పూజారి గారు ఉంటారా శ్రీను? ఉండమని చెప్పాను. ముందు ఈ రాక్షసుల బారి నుంచి తప్పించుకుందాం, తర్వాత ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వద్దు తులసి, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఇక మనల్ని ఎవరూ ఏం చేయలేరు. ఎందుకంటే మనం మేజర్లో, మిగతాదంతా పూజారే చూసుకుంటారు. పద వెళ్దాం. ఫోన్ తీయండిరా, తీయండిరా. అయ్యా, ఎరా దొరికిన వాళ్ళు? ఇంకా దొరకలేదయ్యా. 5 నిమిషాలు నా కళ్ళ ముందు ఉండాలి. రేయ్, నా కొడుక్కి మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో లేపుకుపోయిన దాన్ని నా కళ్ళ ముందుకు తీసుకురండిరా. దానికి ముక్కలు ముక్కలు చేస్తా. తప్పకుండా దొరుకుతారయ్యా. వాళ్ళని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానయ్యా. మీరు ధైర్యంగా ఉండండి అయ్యా. రేయ్, అటువైపు వెళ్ళినట్టున్నారు, అదండి. నలుగురిలో నా పరువు తీశాడు, మోకం ఎత్తుకోలేకపోతున్నాను. వాడు దొరకని నా కొడుకుని చెప్తానప్పుడు. హలో, ఎరా దొరికారు వాళ్ళు? దొరకలేదన్నా. నా కూతురికి మాయ మాటలు చెప్పి లేపుకుపోయిన వాడిని తీసుకురండిరా. కత్తికో కండగా నరికేస్తా కొడుకుల్ని. తప్పించుకుని పారిపోయారు. ఎలాగైనా పట్టుకుని మీ దగ్గరికి తీసుకొస్తానన్నా. ఊరి మీద పడి అమ్మాయిల వెంట పడతారా? ఒక్కొక్కని నరికి పాతరేస్తాను. ఎరా, పిల్లల్ని పెంచడం చేత కాదరా? ఎద్దుల్లాగా పెంచి ఊరి మీదకి వదిలేస్తారా? నీ కొడుకు దొరక్కపోడు ఆ బుద్ధి ఏదో నీ కూతురుకుండాలరా. కంటికి అందంగా కనిపిస్తే ఎంట పట్టవేనా? ఏంట్రా చంపుతావా? అంత దమ్ముందా నీకు? నా సంగతి నీకు తెలీదు. సాయంత్రానికల్లా మా అమ్మాయి మా ఇంటికి రాలేదు, మిమ్మల్నే కాదు నీ బంధువులు ఎవరు బతకరు. మేమేం గాజులు తోడుకొని కూర్చోలేదురా. నీ కూతురుని అడ్డంగా నరికి మరే ఆడపిల్ల ప్రేమ దోమ అనకుండా భయపడేలా కాల్చి మసి చేయకపోతే నా పేరు రామారావే కాదురా. అది చూద్దాం. వీళ్ళు ఇంకా రావట్లేదేంటి? స్వామి, బిడ్డల్ని చావకుండా నా దగ్గరికి పంపించావు. వాళ్ళకి తప్పకుండా దారి చూపిస్తాను. తులసి రా. నమస్తే పంతులు గారు. నమస్కారం. నారాయణ మీ పేరు చెప్పాడు. అవన్నీ తర్వాత
దండలు అవి తీసుకురాలేదా? వాటన్నిటి గురించి ఆలోచిస్తే మా శవాలకు దండలు పడేలా ఉన్నాయి స్వామి. అందుకే మా ఇంట్లో వాళ్ళు తులసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెంట పడుతుంటే వేరే దారి నుండి తప్పించుకొచ్చాం పంతులు గారు. మీరే మా ఇద్దరు పెళ్లి చేసి పుణ్యం కట్టుకోవాలి. అయ్యో, నాకు పుణ్యం మీకు పెళ్లి చేస్తేనే కదమ్మా దక్కేది. మీరిద్దరూ సుఖంగా ఉంటే చాలు. రండి, లోపలికి పదండి.